కన్న కలలు అన్నీ సాకారమయ్యే పరిస్థితి ఉండదు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కలలు సాకారమయ్యేనా? అంతంత మాత్రంగా ఉన్న దక్షిణాదిలో బీజేపీకి ఎన్ని సీట్లు రానున్నాయి? ఉత్తరాదిలో సైతం ఎదురుగాలి వీస్తుందా? కూటములతో కాంగ్రెస్ బలపడనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళవుతాయనే సామెత రాజకీయాలకు బాగా వర్తిస్తుంది. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాలకు 200 సీట్లు దాటిన దాఖలాలు లేవు. 2 సీట్లతో ప్రస్థానాన్ని ప్రారంభించిన బీజేపీ గత 2 ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో అధికారాన్ని కొనసాగిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు చెప్పే పరిస్థితి కనబడడం లేదు. పవర్ పాలిటిక్స్ నడుస్తున్న నేటి రాజకీయాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలొస్తాయో స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ పెట్టుకున్న టార్గెట్ 400 సాధ్యమయ్యే పరిస్థితి కనబడడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ మానియాతో దూకుడు మీదున్న బీజేపీ ఈసారి 400 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 370 స్థానాలు తప్పకుండా గెలుస్తామని ధీమాగా ఉంది. మారిన రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే బీజేపీ పెట్టుకున్న లక్ష్యం నెరవేరడం కష్టంగా కనిపిస్తోంది. దక్షిణాన బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు దక్షిణాన అధికారం చేపట్టిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ చేతిలో ఉంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి గణనీయమైన సీటు సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటక తర్వాత దక్షిణాన బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. బీజేపీకి 2 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కూటమితో కలిసి పోటీ చేస్తోంది. ఇక్కడ బీజేపీకి 1-2 స్థానాలు తప్ప ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం లేదు. తమిళనాడులో కూడా ఒంటరిగా పోరుతో ముందుకు వెళ్తోంది. అక్కడ కూడా బీజేపీకి వచ్చే సీట్లు లేవు. ఇక కేరళలో ఈసారి బలంగా నిలబడాలని బీజేపీ భావిస్తోంది. కానీ ఎల్డీఎఫ్, పీడీఎఫ్ మధ్య పోటీ ఉంటుంది. దీంతో దక్షిణాన బీజేపీకి 2 పదులు సీట్లు దాటే పరిస్థితి కనబడడం లేదు. ఇక బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఉత్తర భారతంలో కూడా ఈసారి బీజేపీకి ఎదురీదే పరిస్థితి కనబడుతోంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ కూటమి కట్టడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీకి ఉత్తరప్రదేశే ఎక్కువ స్థానాలు అందిస్తూ వస్తోంది. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాల్లో గత ఎన్నికల్లో 62 స్థానాలు బీజేపీ ఖాతాలో వెళ్లాయి. ఈసారి అన్ని స్థానాలు నిలబెట్టుకోవడం కష్టమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీకి మరో ముఖ్యమైన రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇక్కడ కూడా బీజేపీ గత ఎన్నికల్లో సాధించిన 28 స్థానాలను కలుపుకోవడం కష్టం. ఇక్కడ కూడా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిస్తే బీజేపీకి ఇబ్బందిగానే ఉంటుంది. ఒక గుజరాత్లోనే బీజేపీ ప్రభావం చూపే అవకాశం ఉంది. మహారాష్ట్రలో కూడా శివసేన, ఎన్సీపీని చీల్చిన సంఘటనలు బీజేపీకి నష్టాన్ని చేకూర్చే అవకాశం నెలకొంది. బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి నుంచి నితీష్ వైదొలగడం, బీజేపీతో చేతులు కలపడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ గెలుపు అంచుల వరకు వచ్చింది. తాజా లోక్సభ ఎన్నికల్లో ఆర్జేడీ గణనీయమైన స్థానాలను సాధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ, పంజాబ్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలో టీఎంసీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో 18 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి అన్ని స్థానాలను సాధించడం కష్టం. గత ఎన్నికల్లో మొత్తం స్థానాలు కైవసం చేసుకున్న హర్యానాలో కూడా బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. దుష్యంత్ చౌతాలా బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతో హర్యానాలో బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో రాజస్థాన్లో 25కి 24 స్థానాలు గెలిచి బీజేపీ ఈసారి వర్గ పోరుతో సతమతమవుతోంది. సగం స్థానాలు కాంగ్రెస్ హస్తగతం కానున్నట్లుగా ప్రస్తుత పరిణామాలు చూస్తే తెలుస్తోంది. ఈ క్రమంలో ఈసారి బీజేపీ పెట్టుకున్న టార్గెట్ 400 సాకారమయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. మొత్తం మీద ఈసారి బీజేపీకి 230 నుంచి 250 స్థానాలు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. చూడాలి మరి బీజేపీ కలలు సాకారమవుతాయో లేదో. ఢిల్లీ మధ్య